ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం ఈరోజు కీళ్ళ నొప్పుల గురించి అంటే అన్ని రకాలు ఏ విధంగా అంటే 20 సంవత్సరాలోళ్ళు నడునొప్పని వస్తున్నారు, 30 సంవత్సరాలోళ్ళు వస్తున్నారు, 60 సంవత్సరాలోళ్ళు వస్తున్నారు. అంటే ఈ కీళ్ళ వ్యాధులు, వాత వ్యాధులు అనే వాటికి వయసు లేకుండా అయిపోయిందండి. అంటే ఏజ్ తోటి నిమిత్తం లేకుండా అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మరి ఎక్కువ పెరిగిపోయినాయండి ఈ కేసులు కూడా. ఎందుకు అంటే వాళ్ళు మనకి తెలిసో తెలియకో బహుశా కరోనా అనేది అందరినీ టచ్ చేసి వెళ్ళిపోయిందని నా భావన అండి. దానివల్ల ఏమవుతుందంటే మన లంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వీక్ అవుతున్నాయి. మన ఊపిరితిత్తులు ఆక్సిజన్ని తీసుకుని బ్లడ్లోకి పంప్ చేస్తాయి. ఆ బ్లడ్ ద్వారా శరీరం అంతా తిరుగుతుందండి. ఎప్పుడైతే ఈ ఊపిరితిత్తుల్లో ఏదైతే మనం మాట్లాడుకునే కరోనా ఉందో దానివల్ల ఊపిరితిత్తులు వీక్ అయినాయండి చాలామందికి. లంగ్స్ వీక్ అవడం వల్ల ఏంటి, మనకు సరిపడి ఆక్సిజన్ బ్లడ్ ద్వారా బాడీ అంతా అందట్లేదండి. ఎప్పుడైతే ఆక్సిజన్ అందట్లేదో బాడీ ఆటోమేటిక్గా వీక్ అవుతుంది. అనేక రకాలు మీ బాడీలో యూత్లో ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే ఆ ప్రొడక్షన్ అనేది అన్ని రకాలుగా పెరగాలండి. కీళ్ళ మధ్యన ఉన్న గమ్ము కానీ, మజిల్స్లో ఉన్న స్ట్రెంగ్త్ కానీ, క్యాట్లిజ్లో ఉన్న స్ట్రెంగ్త్ కానీ అన్నీ పెరగాలి. ఆ పెరగటం అనేది ఆగిపోవటం వల్లే ఈ రకమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను గత 15 సంవత్సరాలుగా చేస్తున్నాను ఇది. అప్పట్లో 35, 40 పైన వచ్చేవాళ్ళు తప్ప మరీ 20, 25 వాళ్ళు కూడా కీళ్ళ నొప్పులని వచ్చేవారు కాదండి. ఇప్పుడు చిన్న ఏజ్లో కూడా మెళ్ళ నొప్పి అని, తలపై లేకపోతే భుజాల నొప్పులని, మోకాళ్ళ నొప్పులని ఇలా వస్తున్నారనమాట. మనకు అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ఇది ఆయుర్వేదంలో వాత వ్యాధులు అంటారండి. 84 రకాల వాత వ్యాధులని కొన్ని బుక్లో ఉంటాయి శాస్త్రాల్లో, పురాతనమైన శాస్త్రాల్లో. కొన్ని శాస్త్రాల్లో 80 రకాలని ఉంటాయండి. వాటికి అనేక రకాల పేర్లు అన్నమాట. ఏదైతే మనకి ఈ కీళ్ళ మధ్యన గమ్మారిగిపోవటం వల్ల వచ్చిందంటే ఇప్పుడు మోడర్న్లో ఆపరేషన్స్ అనేవి వచ్చినాయి. నీ రీప్లేస్మెంట్ అని అనేక రకాలైన ఆపరేషన్స్ చేయడం ఇలా చేస్తున్నారు. పూర్వకాలం అవన్నీ లేవండి. లేనప్పుడు కూడా ఈ మందులతోటే అన్నీ తగ్గాయి. అన్నీ కూడా మళ్ళీ ఏ భాగాలైతే ఇబ్బంది ఉందో ఆ భాగాలన్నీ రిజొనేట్ అయ్యి నొప్పి కానీ, లేకపోతే ఎముకల నొప్పి కానీ, కీళ్ళ నొప్పి కానీ, నరాల నొప్పులు కానీ. అంటే ఈ వ్యాధిలో కూడా అందరూ వచ్చి మా దగ్గరికి ఏమంటారంటే, సార్ మాకు కీళ్ళ నొప్పులు అంటారు. ఆ నొప్పి వాళ్ళ కీళ్ళల్లో అంటే ఎముకల్లో వస్తుందా, మజిల్లో వస్తుందా, నరాల్లో వస్తుందో కూడా తెలియదండి. మేము వివరంగా అడిగి 3-4 సార్లు అడిగి అసలు ఏ రకంగా ఉందమ్మా అంటే అప్పుడు అర్థమవుతుంది అనమాట వాళ్ళకి. మాకు ఎముకలు కాదండి, మజిలేనండి. అప్పుడు మజిల్ని స్ట్రెంగ్త్ చేయడానికి మనం మెడిసిన్ ఇస్తామండి. అదేవిధంగా లేదండి మజిలు కాదు, ఎముకలు కాదండి, మాకు నరాలండి, నరాల వల్లే వస్తుంది. వాళ్ళకి అర్థమవుతుంది చాలా వరకు. అప్పుడు ఏం చేస్తామంటే నరాలకి సంబంధించినవి ఏ నరాలు అయితే వాళ్ళకి వీక్ అవడం వల్ల ఇబ్బందులు వచ్చినాయో ఆ నరాలని మళ్ళీ యాక్టివేట్ చేసి అవన్నీ ఓపెన్ చేసి వాటికి శక్తిని ఇస్తాం అన్నమాట. అది ఆయుర్వేదంలో జరిగే ట్రీట్మెంట్ ఈ విధంగా ఉంటుందండి. అంతే తప్ప అది టెంపరీగా ఏదో అప్పుడు నొప్పి తగ్గిపోవడానికి పెయిన్ కిల్లర్స్లకు కానీ అలాగనే ఉండదు. ఎందుకు వాళ్ళకి ఆ నరాలు వీక్ అయినాయి, కారణం ఏంటి, ఆ కారణానికి మందిస్తాం. ఆ నరాలు మళ్ళీ శక్తివంతం అయ్యేలా చూసండి దానికి మందిస్తాం. అదేవిధంగా కీళ్ళకి ఎన్నో రకాల ఈ జాయింట్స్ ఉంటాయి మనకి ఎముకలు, వాటి మధ్యలో గమ్ము అరిగిపోవడం వల్ల కూడా అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయండి. ఆ గమ్ము మళ్ళీ రిజోనేట్ చేయడానికి మన దగ్గర ఒక ఆయింట్మెంట్ ఉంటుందండి. హస్తిరక్షిణి అని ఒక ఆయింట్మెంట్ ఉంది. ఆ బాము మీరు డైలీ ఆయింట్మెంట్ అనేదాన్ని నైట్ రాసుకుని ఒక గొడ్డ చుట్టూ వేసుకుని పడుకుంటే తెల్లారేసరికి అది బాడీ అబ్జర్వ్ చేసుకుంటుందండి. అబ్జర్వ్ చేసుకుని మీకు ఒక 5-6 నెలలు మీరు కంటిన్యూగా వాడితే ఆ గమ్ము మళ్ళీ రిజోనేట్ అయ్యి కొత్త గమ్ము ఫామ్ అవడానికి కూడా అవకాశం ఉందండి. అదేవిధంగా ఈ వాతం వల్ల నొప్పులు లేకుండా వాటికి కొన్ని రకాలైన ట్యాబ్లెట్స్ ఇస్తామండి. ఇచ్చి శరీరం కూడా బలపడటానికి అంటే స్ట్రెంగ్త్ పెరగడానికి కూడా కొన్ని మందులు ఇస్తామండి. ఈ 3 రకాలైన ట్రీట్మెంట్లు చేసేసరికి ఆటోమేటిక్గా మజిల్ పెయిన్ ఉన్నా తగ్గుతుంది. ఈ నరాలు ఓపెన్ చేసి అక్కడికి బ్లడ్ ఫ్లో వెళ్ళటం వల్ల ఆ నరాలు మళ్ళీ యాక్టివేట్ అయ్యి అక్కడ కొత్త సెల్స్ పుట్టి ఆ నరాల్లో ఉన్న నీరసం అనేది తగ్గటం వల్ల కూడా తగ్గుతుందండి. ఇది ఈ నరాల వీక్నెస్ అనే దానివల్ల పార్కిన్సన్స్ కూడా రావడానికి అవకాశం ఉందండి.
ఆ నరాల వీక్‌నెస్ వల్లే ఈ పార్కిన్సన్స్ అనేది 2 రకాలండి మళ్ళీ. సెరిబ్రల్, ఫిజికల్. ఈ నరాల వీక్‌నెస్ వల్లే మీకు వణుకనేది స్టార్ట్ అవ్వడం, నొప్పులు రావడం, అనేక రకాలైన ఇబ్బందులు జరుగుతాయన్నమాట. అందుకేంటంటే మేము చేసే ట్రీట్మెంటు 3 రకాలండి. చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఎముకలకైతే ఒక రకం, నరాలకైతే ఒక రకం, మజిల్స్ వీక్ అయితే వచ్చిన పెయిన్స్‌కి ఇంకొక రకం. ఆ విధంగా 3 రకాల ట్రీట్మెంట్స్ చేయటం వల్ల మీరు చాలా వరకు ఈ వాత వ్యాధులు ఎముకల నొప్పుల నుంచి కాపాడుకోవటానికి, తగ్గించుకోవటానికి మీకు అనేక రకాలైన మందులు ఉన్నాయండి. ఆ విధంగా మీరు ఆ వ్యాధిని తగ్గించుకోవచ్చు. నమస్కారం అండి.